అయ్యో అయ్యో రామా విజయ్ గెలిచాడు, త్రిషకి తమిళనాడు గిఫ్ట్ గా ఇచ్చాడు అనుకుంటే ఇలా అయింది. ప్రమాణ స్వీకారం అయితే పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే వాళ్ళ సీట్లు నిండుగా లేవు కదా. డిఎంకే అన్నా డిఎంకే కలవరు. ఎందుకంటే జయలలిత చీరలాగిన దుశ్శాసన పర్వం ఘనత టీఎంకేది. కరుణానిధి పంచ ఊడేలాగా అరెస్ట్ చేసిన ఘనత అన్నా డిఎంకేది. వీళ్ళిద్దరు బద్ద శత్రువులు. కలిస్తే విజయ్ సీటును ఇలా మింగేస్తారు. కానీ కలుస్తారా లేదా? కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అన్నా డిఎంకేలో సగం మంది అటెళ్లిపోయి విజయ్తో ఉండాలి అన్నట్టు నేషనల్ న్యూస్. ఇంకేం జరుగుతుంది? రిసార్ట్ రాజకీయాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. విజయ్ కొంతమంది ఎమ్మెల్యేలను, అలాగే డిఎంకే వాళ్ళు, అన్నా డిఎంకే వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలను ఎవరైతే జంప్ అవుతారో వాళ్ళని తీసుకెళ్లి రిసార్ట్ లో దాచారని. ఎందుకంటే కొనొచ్చు, మనసు మార్చొచ్చు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది కదా. మరి అయితే ఎన్నో ఏళ్లుగా డిఎంకేతో అనుబంధం పెట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు చటుక్కున 5 సీట్లతో వెళ్లి విజయ్తో కలిసేశారు. ఎటైనా దూకేస్తారులేండి, గుంటనక్క కదా. ఇంత ద్రోహం చేసినా చెయ్యి గుర్తుతో జీవితంలో చెయ్యి కలపమని స్టాలిన్ చెప్పేశాడు. ఒక్క విషయాన్ని అయితే మెచ్చుకోవాలబ్బా, స్టాలిన్ చాలా హుందాగా రిజైన్ చేశాడు. కానీ మన మమతా దీది నేను ఒప్పుకున్నాను, సీఎంగానే ఉంటా, మేము దేకుతా అని చెప్పేసి అట్లనే అలుగుతుంది చిన్నపిల్లలాగా. సరే, అయితే ఇప్పుడు తమిళనాడులో లోకల్ పార్టీలు కలుస్తాయా, లేకపోతే విడిపోయి అన్నా డిఎంకే కొంచెం ముక్కలయ్యి కొంతమంది వెళ్లి విజయ్తో కలుస్తారా? సో అలా ఒక 30-35 మంది కలిస్తే గనక విజయ్ సీఎం అవుతాడా? కాంగ్రెస్ కి అయితే సిగ్గులేదు. నిన్నగాక మన పుట్టిన యంగ్ పార్టీ కోసం ఎన్నో ఏళ్ల సీనియర్ డిఎంకేను వదిలేశాడు. తమిళ రాజకీయాలు అయితే ఇదొక కన్ఫ్యూజన్. ఎవరు సీఎం అవుతున్నారో చూడాలి. అన్నా డిఎంకే విజయ్తో కలిస్తాదా, కలవాలన్నట్లు అమిత్ షా చెప్పినట్లు నేషనల్ న్యూస్ అయితే చెప్తుంది. ఇంతకీ మన దీది సీఎం కుర్చీ దిగుద్దా దిగదా? నేను దిగను, ఇక్కడే ఉంటాను అంటుంది. ఇప్పుడు మరి సీఎం కుర్చీ తమిళనాడులో విజయ్ ఎక్కుతాడా ఎక్కడా? అన్నా డిఎంకే వాళ్ళ పూర్వ శత్రుత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ కలిసి విజయ్ ని సీఎం కాకుండా చేస్తారా? 5 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ పార్టీ వచ్చి విజయ్ తో కలిసిన ఇంకా 7 సీట్లు మ్యాజిక్ నంబర్ కి తక్కువ అయ్యాయి కాబట్టి పిల్ల పిచ్చుకు పార్టీలన్నీ వచ్చేసేసి విజయ్ తో కలిసి సీఎం చేస్తాయా? మరి 118 లాంటి ఒక టైట్ గా గనక వాళ్ళు సీఎం అయితే రేపు పొద్దున ఒకళ్ళు ఇద్దరు సీఎంలో అటు ఇటు జంప్ అయిపోయినా సరే మళ్ళీ పార్టీ కూలిపోయే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో? ఇది ఒక వింత విచిత్రంగా జరుగుతుంది. మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకు మమతా దీది సీఎం సీటు దిగుతుందా లేదా దానికి ఫెవిక్విక్ వేసుకొని అంటుకొని కూర్చుంటుందా? మీరు కామెంట్ చేయాలి, నేను చూడాలి.